పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ అనేది ఇండియాలో జరిగింది. సో అందరికీ మీకు తెలిసిందే. సో యాక్చువల్లీ దాని గురించి అనేది ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇండియా అనేది అవుట్ సైడ్ నుంచి ఏ కంట్రీ అనేది అటాక్ చేయలేదు. మనకు భయపడుతుంది, మనం భయపడాల్సింది ఏదంటే మన ఇన్సైడే యాంటీ ఇండియన్స్ అనే వాళ్ళు చాలా మందే ఉన్నారు. సో మన చుట్టుపక్కల ఉంటారు. సో వాళ్ళ నుంచే మెయిన్ ప్రాబ్లం అంతేనా. అవుట్ సైడ్ నుంచి ఎటువంటి పాకిస్తాన్ కానీ అదర్ కంట్రీస్ ఏవైనా మనల్ని అయితే ఏం చేయలేదు, టచ్ చేయలేదు. సో ఇక్కడ ఈ యాంటీ ఇండియన్స్ ఏదైతే ఉందో ప్రోపగండా అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే మనకు మేజర్ ప్రాబ్లం. ఇది జరుగుతుంది దేని వల్ల అంటే బికాస్ ఆఫ్ మీ వల్లే. ఇక్కడ రిలీజియన్ ఇష్యూ అనేది తేడా అనేది చాలా పెద్ద తప్పు అనమాట, బ్లండర్ మిస్టేక్. అక్కడ వాళ్ళకి కావాల్సింది కూడా అదే, వాళ్ళకి కావాల్సిన మోటో కూడా అదే. క్లియర్ గా చెప్పాలంటే అక్కడ రిలీజియన్ ఇష్యూ తెచ్చేసి మళ్ళీ మనం గొడవలు పెట్టేసి అక్కడ విచ్ఛిన్నం చేయడం, అంతకు మించి వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. సో అది కూడా మేజర్ ప్రాబ్లం అనమాట. సో చాలా యూట్యూబర్ లో వాటిలో నేను చూస్తున్నాను. సో ఏంటంటే వాళ్ళు రిలీజియన్ ఇష్యూ అనేది ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల అనేది మన కంట్లో మనమే పొడుచుకున్నట్టు అవుతుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రిలీజియన్ ఇష్యూగా అస్సలు పోర్ట్రేట్ చేయొద్దు. సో మనం చేయాల్సిందంతా ఒకటే, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కన్ఫామ్ గా ఇండియా అనేది కౌంటర్ అటాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ ఆ నమ్మకం నాకు ఉంది, మీకు కూడా ఉంది. సో చాలా యూట్యూబ్ ఛానల్స్ లో నేను చాలా చూసాను అనమాట. రిలీజియన్ ఇష్యూ అనేది తీసుకురాస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీసుకురావద్దు. వాళ్ళ మెయిన్ మోటో కూడా అదే, రిలీజియన్ ఇష్యూ తెచ్చేసి మళ్ళీ కొట్టుకు తెస్తే వాళ్ళు హ్యాపీ. దాన్ని ఓన్లీ ఒక టెర్రర్ అటాక్ కింద చూడండి. అండ్ దాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ 100% ఎలా సాల్వ్ చేయాలో దానికి ఇండియన్ గవర్నమెంట్ అందరూ తెలుసు. మీరు చేయాల్సిన సపోర్టింగ్ వల్ల జస్ట్ ఏం జరుగుతుందనే క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి.